నిజం మాట్లాడే వాళ్లను సమాజం ఇష్టపడదు. అబద్ధాలు చెప్పే నకిలీ వాళ్లకు మాత్రమే జనాలు తలుచబోతారు. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. పరిస్థితులు అనే పాఠశాల మాత్రమే మనిషికి వాస్తవికత అనే పాట నేర్పుతుంది. నిజాయితీ లేని బంధాలకు బజారులోని వస్తువులకు పెద్దగా తేడా ఏమీ లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండు. కాటు వేసే పాముని అయినా నమ్మొచ్చు కానీ ఊసర వెల్లిలా రంగులు మార్చే మనుషులన్నీ మాత్రం అస్సలు నమ్మకూడదు. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్నిచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరవదు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్లేవారు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్లేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మనకి మన మనసుకి ఉండాలి. అవసరం ఉన్నప్పుడు నువ్వే అంత, అవసరం తీరాక నువ్వెంత. ఇప్పుడు అందరూ ఇంతే. చచ్చాక వచ్చి మట్టి వేసే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలే గొప్పవి. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకూడదు. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ల బాధపడేలా మాట్లాడకు. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది నీకు వాళ్ల విలువ. మన మంచితనమే మనకి మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట. మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది కొత్త ముచ్చట. మాట్లాడటం అనేది సహజ సిద్ధంగా పుట్టుకతో పోస్తుంది. మౌనంగా ఉండడం అనేది జ్ఞానంతోనే సాధన పడుతుంది. నువ్వు ఎవరికి సాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఎంత డబ్బు ఉన్నా గడిచిపోయిన కాలాన్ని కొనడం అసాధ్యం. అందుకే ప్రతి క్షణం మనసుకు నచ్చినట్టు బ్రతకడం అలవాటు చేసుకోవాలి. సంబంధాలు ఎప్పుడు మామూలుగా ఉండవు. అవి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. తిన్నది కడుపు నుండి వెళ్ళిపోతుంది కానీ అన్నది మాత్రం మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు జాడకూడదు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు కానీ అదే విచిత్రమో ఎదుటి వారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి.